వరుస పెట్టి ఇజ్రాయెల్ మీదన అప్పుడు దాడి చేసి అక్టోబర్ 7 దాడి చేసి, ఆ దాడి సందర్భంగా మహిళలని బహిరంగంగా అత్యాచారాలు చేసిన వాళ్ళు, బహిరంగంగా లైంగిక వేధించిన వాళ్ళు, బహిరంగంగా కిడ్నాప్ చేసి పిల్లలతో సహా తీసుకుపోయి, ఆ పైన అత్యాచారాలు చేసి హత్యలు చేసినటువంటి వాళ్ళని ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టట్లేదు ఇజ్రాయెల్. ఎన్ని వందల మంది ఉన్నారు. మొత్తం 250 మందిని కిడ్నాప్ చేశారు. ఆ 250 మందిలో 100 మందిని వదిలిపెట్టారు. 150 మంది చనిపోయారు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ విషయంలో ప్రతీకారం అయితే వదిలిపెట్టట్లేదు. తాజాగా యెరూషాల్మి అనేటటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినటువంటి హమాస్ టెర్రరిస్ట్ టేమర్ సయీద్ అబూ నకల్, వీడు ఈ అమ్మాయిని అత్యాచారం చేయడం, హత్య చేయడం, ఆ పైన పేరు మార్చుకుని, ఏరియా మార్చుకుని వేరే చోట్ల ఉంటున్నాడు. ఒక మెకానిక్ షెడ్‌లో పనిచేస్తూ ఉన్నాడు. వాడి పేరు కూడా మార్చుకున్నాడు. అయితే వాడి ఫేసు ఏఐతో మ్యాచ్ చేసుకుని వాడెక్కడుంటున్నాడో ఐడెంటిఫై చేసింది మొసాద్. తాజాగా వాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు శరీరం మీదన దగ్గరగా 78 గాయాలున్నాయంట ఆడికి. అది కూడా ఏదైతే లైంగిక సంబంధాలకు వాడేటటువంటి ప్రదేశం చుట్టూతానే 10, 12 గాయాలున్నాయంట. అంత స్థాయిలో వాడిని కుళ్ళబొడిచి చంపింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.